మీ జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది? కాలేజ్ పోతా, గ్రౌండ్లో కూర్చుంటా, ఏదో ఒకటి రీసెర్చ్ చేసుకుంటూ కూర్చుంటా. సో మీ వర్షన్ ఆఫ్ వాట్సాప్ అంటే ఏంటి, దానివల్ల ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి? ఇప్పుడు ప్రతి బిజినెస్ ఐదర్ రెస్టారెంట్ అయినా సరే, సిఏ రిలేటెడ్ అయినా సరే, మేము వాళ్ళకు వాట్సాప్ ఎలా యూజ్ అవుతుందో గైడ్ చేసి మరి ఆన్బోర్డ్ చేసి ఇస్తాం డైరెక్ట్. దాని త్రూ రెవెన్యూ లేకపోతే ఇన్కమ్ ఎలా? ఫేస్బుక్ జస్ట్ పర్ సెకండ్కి 4 lakh రూపీస్ అర్న్ చేస్తుంది త్రూ వాట్సాప్ పర్ సెకండ్. అబ్దుల్ సత్తర్కి కూడా ఒక ఛాలెంజెస్ ఫేస్ చేసే సిచ్యువేషన్స్ వచ్చాయి. ఇప్పుడు కొంతమంది మార్కెటింగ్లో మోసం చేసిన వాళ్ళు ఉన్నారు. ఆ టైంలో కూడా అమౌంట్ లేదు, లిటరల్లీ చెప్పాలంటే మా ఇంటికి ఫోన్ చేసి ఏడ్చిన అప్పుడు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. నేను మీ శ్రావణి. ఈరోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆ స్పెషల్ గెస్ట్తో మనం ఎన్నో వివరాలు అయితే కనుక్కుందాం. వాట్సాప్ ఏంటి, వాట్సాప్ మార్కెటింగ్ ఏంటి, వాటి యొక్క స్ట్రాటజీస్ ఏంటి. ఆ పర్సన్ ఎవరో కాదు, అబ్దుల్ సత్తర్ మన ముందే ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. వాట్సాప్ అనగానే నాకు తెలిసిన వాట్సాప్ బిజినెస్ అకౌంట్ అని 2 వాట్సాప్ని మెయింటైన్ చేస్తా. ఒకటి పర్సనల్, ఒకటి ప్రొఫెషనల్గా మెయింటైన్ చేస్తా. అందులో కూడా ఓన్లీ స్టేటస్ లేదా డీపీ చేంజ్ చేయటం, సమ్ కైండ్ ఆఫ్ కమ్యూనిటీలో ఫార్వర్డ్ చేసుకోవటం అలాంటివి ఉంటాయి. కానీ మాకు తెలిసిన వర్షన్ వేరు, మీకు తెలిసిన వర్షన్ వేరు. సో మీ వర్షన్ ఆఫ్ వాట్సాప్ అంటే ఏంటి, దానివల్ల ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి? సో బేసిక్గా మా జనాలకు తెలిసిన వాట్సాప్స్ ఏదైతే మీరు చెప్పినట్టు నార్మల్ వాట్సాప్ ఒకటి, వాట్సాప్ బిజినెస్ ఒకటి. సో ఇక్కడ ఏంటంటే నార్మల్ వాట్సాప్ ఏవైతే కస్టమర్స్ యూజ్ చేస్తారు కదా, అక్కడ ఏంటంటే వాళ్ళు జస్ట్ స్టోరీసో లేకపోతే ఒక కాన్వర్జేషన్ టైప్ దానికి యూజ్ చేస్తారు. వాట్సాప్ బిజినెస్ ఏంటంటే జస్ట్ కేటలాగ్ యాడ్ చేయడము, లేకపోతే టైమింగ్స్, లొకేషన్ అవి యాడ్ చేసుకోవడానికి యూజ్ చేస్తారు. ఒక బిజినెస్, చిన్నపాటి బిజినెస్ ప్రకారంగా. సో బిజినెస్ ఏపీఐ అని ఒకటి సపరేట్ ఉంటుంది, చాలా మందికి తెలియదు అది. అసలు మాకు ఐడియానే లేదు. ఓకే. సో ఇక్కడ ఏంటంటే ఫేస్బుక్ ప్రొవైడ్ చేస్తుంది ఏపీఐస్. సో ఆ ఏపీఐస్ త్రూ మీరు వాట్సాప్ మార్కెటింగ్ అయినా సరే, ఆటోమేషన్ టూల్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు దాని త్రూ. సో ఇక్కడ ఏంటంటే మీడియం స్కేల్ బిజినెసెస్, లార్జ్ స్కేల్ బిజినెసెస్కి ఏంటంటే టెలికాలింగ్ అయినా సరే, నార్మల్ లీడ్ ఫిల్టర్ చేయడానికి ఈజీ ఉంటుంది ఇది. లైక్ ఎవరైనా మెసేజ్ చేసినప్పుడు చాట్ బాట్ త్రూ ఫిల్టర్ అవుతుంది. ఇవన్నీ వాట్సాపే చేస్తుంది సపరేట్. సో ఇలాంటి ప్లాట్ఫామ్స్ని ప్రొవైడ్ చేసే వాళ్ళు చాలా తక్కువ. సో ఈ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ప్లాట్ఫామ్స్ మనం ఫేస్బుక్ త్రూవే తీసుకుంటాం. సో ఇక్కడ మీరు బల్క్లో మెసేజ్ చేయాలన్నా కూడా ఏపీఐ త్రూవే చేయొచ్చు. అదే నార్మల్ దాంతో చేసిరు అనుకోండి, బ్యాన్ అయిపోతుంది. 1 to 1 అవుద్ది. వాట్సాప్ ఏపీఐ అని యూజ్ చేస్తే 1 to many. ఎస్, సింపుల్గా చెప్పాలనుకుంటే. సో దాని త్రూ రెవెన్యూ లేకపోతే ఇన్కమ్ ఎలా? ఇప్పుడు సపోజ్ అందరికైతే వాట్సాప్ ఫ్రీ అనే తెలుసు, కానీ ఇక్కడ వాట్సాప్ పెయిడ్ కూడా ఉంటుంది. ఏదైతే ఏపీఐ మీకు చెప్పాను కదా, అది పెయిడ్. అది ఫేస్బుక్ మీకు ఏంటంటే కీస్ వస్తాయి కదా, ఆ కీస్ని డెవలపర్స్ ఏం చేస్తామనంటే క్రియేట్ చేస్తాం ఆ చాట్ బాట్. ఈ చాట్ బాట్ క్రియేట్ చేయడానికైనా కంపెనీస్ పే చేస్తుంది. సెకండ్ ఏంటంటే మార్కెటింగ్ చేయడానికి ఫేస్బుక్ కూడా ఛార్జ్ చేస్తుంది మీకు. ఎందుకంటే ఇప్పుడు మార్కెటింగ్ మనం పంపిస్తాం, బ్యాన్ అయింది అనుకోండి, ఆ బిజినెస్ పోయినట్టే. సో అట్లా పోకుండా ఏంటంటే మనం బల్క్లో చేసినప్పుడు ఫేస్బుక్ విల్ ఎర్న్ 0.78 పైసా పర్ మెసేజ్. సో అలా ఏంటంటే ఇండియాలోనే ఫేస్బుక్ జస్ట్ పర్ సెకండ్కి 4 lakh రూపీస్ అర్న్ చేస్తుంది త్రూ వాట్సాప్ పర్ సెకండ్, త్రూ వాట్సాప్. సో ఇట్లా జనాలకు తెలియదు వాట్సాప్ ఎలా యూజ్ చేయొచ్చు, ఎలా బిజినెస్కి ఎలా యూజ్ అవుతుందని. సో ఇట్లా మార్కెటింగ్ టూల్స్ యూజ్ చేసేయచ్చు ఏపీఐ. అండ్ ఇంకొకటి ఏంటంటే వాట్సాప్ గురించి చెప్పారు, బాగానే ఉంది. మీరేంటండి ఆప్కా కార్డ్ అని, డిజిటల్ క్యూఆర్ కోడ్ అని, అసలు దాన్ని ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు? సో బేసిక్గా ఏంటంటే ఆప్కా కార్డ్ వచ్చేసి టోటలీ విజిటింగ్ కార్డ్, లైక్ ఆల్ ఇన్ వన్ ప్లాట్ఫామ్ అన్నట్టు మేము డిజైన్ చేసాం దాన్ని. సో ఇది ఎందుకు డిజైన్ చేసామంటే, ఇప్పుడు సపోజ్ నాదే బిజినెస్ ఉంది. సో నా బిజినెస్ నేను ఏం చేస్తానంటే, ఒక విజిటింగ్ కార్డు ఇప్పుడు మీరు కలిసినప్పుడు నేను ఏం చేస్తాను, ఇస్తారు. సో ఇన్ కేస్ నాకు రేపటికి మళ్ళీ మీకు కాల్ చేయాలంటే ఐ డోంట్ హ్యావ్ యువర్ నంబర్. సో ఇక్కడ ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి మేము ఏం చేసామంటే 2023లో గుజరాత్ నుండి ట్రై చేస్తుండే ఎలా చేయొచ్చు ఏంది అన్నట్టు. అక్కడ ఒక డెవలపర్ ఉండే, ఆ పర్సన్కి చెప్పినాం ఇది మాకు ఇలా కావాలి అని చెప్పేసి. సో వాళ్ళు ఏం చేశారంటే ఓకే చేద్దాము, బట్ దీంట్లో కొన్ని స్పెసిఫికేషన్స్ కావాలి అన్నట్టు ఒక 1 year బ్యాక్ అప్లికేషన్ లాంచ్ చేసినాం. దాంట్లో ఎలా ఉంటుందంటే, సపోజ్ నేను మీకు విజిటింగ్ కార్డ్ ఆర్ లింక్ పంపించినప్పుడు అది ఓపెన్ అయినప్పుడు ఫస్ట్ మీ నెంబర్ అడుగుతుంది నాకు. మీ నెంబర్ అడిగినాక నా డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి, అప్పుడు మీ డేటా మాకు వచ్చేస్తుంది. సో రేపటికి నేను మీకు కాల్ చేసినా, నేను లీడ్ అంటే ఇప్పుడు మీరు చేసినారు కాంటాక్ట్, నా అప్లికేషన్లో లీడ్ వచ్చేసింది. నేను 1 week తర్వాత అయినా 1 month తర్వాత అయినా మళ్ళీ మీకు ఫాలోఅప్ చేసుకోవచ్చు. సెకండ్ థింగ్ ఏంటంటే, దాంట్లో నేను కాల్, వాట్సాప్ అంటే ఎన్ని అప్లికేషన్స్ అయితే సోషల్ మీడియా ఉన్నాయి కదా, అలా పెట్టుకోవచ్చు. అండ్ ప్రతిదీ ఏదైతే క్లిక్ చేస్తాం కదా మనం, ఇప్పుడు వాట్సాప్ మీద క్లిక్ చేసినా కూడా నాకు నోటిఫికేషన్ వస్తుంది, లైక్ సమ్వన్ హ్యాస్ క్లిక్డ్ ఆన్ వాట్సాప్,
సో నాకు అర్థమవుతుంది, ఎందుకంటే ఈ సమ్వన్ ఎవరు ఉంటారో ఒక 2 minutes బ్యాకే మీరు లీడ్ ఫిల్ చేశారు కాబట్టి మీరే ఓకే పీడిఎఫ్ మీద క్లిక్ చేశారా, వాట్సాపా. సో అలా నాకేంటంటే తెలుస్తుందంటే ఓకే అవతల పర్సన్ ఎవరైతే ఉన్నారో హీఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్. మొత్తం ట్రాక్ సిస్టమ్ లాగా ఉంది మీది. సో బేసిక్గా అలానే ఉంటుంది, అంటే ప్రతి అప్లికేషన్ ఈజ్ డిజైన్ అలా. అంటే అప్లికేషన్స్ గురించి మాట్లాడుతుంటే ఇన్స్టాగ్రామ్లో కూడా జనరల్గా మనం ఏదైనా మాట్లాడుకున్న కాన్వర్సేషన్ ఉంది అనుకోండి, ఒక 5 minutes తర్వాత ఇన్స్టాగ్రామ్లో స్క్రోల్ చేస్తే మనకు అది కనిపించేస్తుంది. రైట్. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతికి వెళ్దాము అని ఫ్యామిలీతో డిస్కషన్స్ పెట్టిన తర్వాత ఒక 5-10 minutes ఫోన్ పట్టుకున్న తర్వాత ఇన్స్టాగ్రామ్లో తిరుపతికి సంబంధించిన రీల్స్, యాడ్స్ వస్తుంటాయి. తిరుపతికి సంబంధించిన టైమింగ్స్ దాని రిలేటెడ్ వస్తుంటుంది. అది ఎలా పాసిబుల్? ఇప్పుడు మీరు ఇన్స్టాగ్రామ్ ఏదైతే అన్నారు కదా, ఇన్స్టాగ్రామ్ ఓన్డ్ కంపెనీ ఎవరు? ఫేస్బుక్. సో వాట్సాప్ ఓన్డ్ కంపెనీ కూడా ఫేస్బుకే. ఫేస్బుక్దే. సో ఓవరాల్గా దీన్ని కంపెనీ మెటా అని చెప్పి పెట్టిండు. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇన్ కేస్ వాట్సాప్ ఇన్స్టాల్ చేసుకున్నారు, మీరు ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు మీకు ఏమవుతుందంటే అలో అనే ఆప్షన్ ఇస్తారు మీరు. అలో కాంటాక్ట్స్, అలో మైక్రోఫోన్, అలో గ్యాలరీ. ఇక్కడ ఏమవుతుందంటే బ్యాక్గ్రౌండ్లో మీరు ఏం చేస్తున్నారంటే ఆ కంపెనీకి మీరే కన్సర్న్ ఇస్తున్నారు, యూ కెన్ టేక్ ఆర్ యాక్సెస్ అని. యాక్సెస్ ఇచ్చేస్తున్నా. ఇక్కడ మీ మైక్రోఫోన్ ఇచ్చినప్పుడు ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఓకే వాట్సాప్లో ఫ్రెండ్కి మెసేజ్ చేసారు, లైక్ నేను తిరుపతికి వెళ్దామని ప్లాన్ చేస్తున్నా, టికెట్స్ ఏమైనా ఉన్నాయి. వాట్సాప్ ఎవరిది? ఫేస్బుక్. సో రేపటికి ఏమవుతుందంటే నేను తిరుపతి యాడ్ రన్ చేసినప్పుడు మీకు చూపిస్తుంది అది. ఓకే. సో వాట్సాప్ ఒక లైక్ ఎలా అంటే ఎన్క్రిప్టెడ్ అంటారు, బట్ ఇట్స్ టోటలీ యూజ్డ్ యాజ్ అ మార్కెటింగ్ టూల్. ఓకే, ఎన్క్రిప్టెడ్ అంటున్నారు కదా. సో నార్మల్గా ఆండ్రాయిడ్ ఫోన్ యూజ్ చేస్తే డాటా పోతుంది, ఐఫోన్ యూజ్ చేస్తే సెక్యూరిటీ ఉంటుందని ఐఫోన్ యూజర్స్ అందరూ సెక్యూరిటీ పర్పస్ కోసమే ఎక్కువగా తీసుకుంటుంటారు. మరి దాన్ని ఎలా చెప్తారు? అంటే ఐఫోన్ కూడా సెక్యూరిటీ అని అంటారు, బట్ ఐఫోన్లో యూజ్ చేసే అప్లికేషన్స్ ఏది? క్రోమ్ యూజ్ చేస్తాం, అది గూగుల్దే. జీమెయిల్ యూజ్ చేస్తాం, అది గూగుల్దే. మ్యాప్స్, వాట్సాప్ ఫేస్బుక్ది. సో యూ ఆర్ గివింగ్ యువర్ ఓన్ డేటా. అంటే కావాలో అంటే ఇంటెన్షనల్లీ ఆర్ అన్ఇంటెన్షనల్లీ మీరు ఏం చేస్తున్నారంటే గూగుల్ అండ్ ఫేస్బుక్ అయితే డేటా ప్రొవైడ్ చేస్తున్నారు. ఏ ఫోన్ యూజ్ చేసినా సెక్యూర్. మీరు ఎప్పుడైతే ఎలో చేయరో అప్పుడు సెక్యూర్. మీరు అన్నిటికైతే ఎలో చేస్తాం మనం. ఏముంది అక్కడ యాక్సెప్ట్ బటన్ కనిపించగానే టక్ క్లిక్ చేస్తాం టక్ టక్ అయిపోయింది అలా. సో దే విల్ యూజ్ యాజ్ అ మార్కెటింగ్. ఇప్పుడు యూట్యూబ్ ఉంది కదా, యూట్యూబ్ హ్యాస్ టూ వేస్ ఆఫ్ ఎర్నింగ్. ఒకటి ఎలా అంటే మానిటైజ్ చేసినప్పుడు యూట్యూబ్ పైసలు ఇస్తుంది, రైట్. సెకండ్ ఏంటంటే ఇప్పుడు సపోజ్ నేనే యాడ్ రన్ చేస్తున్నాను, యాడ్కి నేను అమౌంట్ పే చేస్తున్నాను, యూట్యూబ్ ఇక్కడికి వెళ్ళి ఎర్న్ చేస్తుంది గూగుల్. యూట్యూబ్ వచ్చేసి గూగుల్దే కాబట్టి నేను యాడ్ రన్ చేసినప్పుడు పేమెంట్ చేస్తున్నాను మీకు. మళ్ళీ యూట్యూబ్ కస్టమర్ దగ్గరికి వెళ్ళి కూడా పైసలు సంపాదిస్తుంది. ప్రీమియం యాడ్ రావద్దు పైసలు చేయండి. అది నాకు కామెడీ అనిపించేది. అదే మనని ఫూల్ చేస్తున్నారా లేకపోతే ఏంటి అర్థం కాదు. యూట్యూబ్లో యాడ్స్ వాడేస్తాడు, మళ్ళీ యాడ్స్ రాకుండా ప్రీమియం తీసుకోండి అని వాడే చెప్తాడు. అట్లా వాళ్ళు ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే దే ఆర్ మేకింగ్ ఎ మోనోపలీ. ఆల్రెడీ మోనోపలీ ఉంది. సో ఎందుకంటే ఫేస్బుక్ అన్ని కంపెనీస్ ఏవైతే మనం యూజ్ చేస్తున్నామో అవన్నీ 2-3 బిలియన్స్ తప్ప ఇంకెవరికి ఉండవు. సో ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే వాట్సాప్ బ్యాన్. చాలా వరకు ఏంటంటే దీని గురించి న్యూస్లలో చూస్తూనే ఉన్నాం. సో దాని గురించి ఏంటి అంటే వాట్సాప్ బ్యాన్. సో వాట్సాప్ బ్యాన్ ఎందుకు అవుతుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పాలసీస్ ఏవైతే ఉంటాయి కదా, వాట్సాప్ ఎవ్రీ కంపెనీ హ్యాస్ దేర్ ఓన్ పాలసీస్. సో పాలసీ వైలేట్ చేసినప్పుడు వాట్సాప్ బ్యాన్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే చాలామందికి తెలియదు ఏంటంటే సాఫ్ట్వేర్స్ ఉంటాయి, థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్స్. ఒకటి ఎలా అంటే క్యూఆర్ ఇస్తాం మీకు, మీరు క్యూఆర్ స్కాన్ చేసుకోండి, బల్క్లో మెసేజ్ చేయండి ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకే. సో చాలామంది ఏంటంటే తెలియదు, తీసేసుకుంటారు. తీసేసుకొని ఆ స్కాన్ చేసుకొని మెసేజ్ చేసిరు అనుకోండి, అక్కడ ఏమవుతానంటే ఎంత ఓల్డ్ కంపెనీ ఉన్నా కూడా బ్యాన్ అయిపోతుంది. ఇప్పుడు సపోజ్ నాదే 10 yearsకి వెళ్ళి నేను కష్టపడి నేను బిజినెస్ బిల్డ్ చేసుకున్నా, నాకు తెలియదు ఈ సాఫ్ట్వేర్ కానీ యూజ్ చేస్తున్నా. ఏమవుతుంది అంటే నార్మల్గా స్కాన్ చేసి నేను ఒక 50-60 మెసేజ్లు పంపించేసినా 50-60 బ్యాన్ అయిపోతాయి డైరెక్ట్. ఇంకోటి ఏంటంటే జీబీ వాట్సాప్, చాలా మందికి అసలు తెలియదు. జీబీ వాట్సాప్ గురించి విన్నది ఏంటంటే అసలు డేటా ఎరేజ్ అవ్వదు అని ఒకటి తెలుసు. అండ్ ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా స్టేటస్ని డౌన్లోడ్ చేసుకోవడం, స్పై చేయడానికి జీబీ వాట్సాప్ యూజ్ చేస్తున్నారని తెలుసు. సో అది ఎంతవరకు సేఫ్? ట్రెండింగ్ ఏంటంటే యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చూస్తున్నారు అంటే అవతల పర్సన్ది నాకు తెలుస్తుంటుంది కదా అన్నట్టు స్పై చేయొచ్చు. ఏంటంటే బాగుంది అంటే వినడానికి అయితే బాగుంది, కానీ దీని డార్క్ సైడ్ ఏంటంటే ఇఫ్ సపోజ్ ఒక అబ్బాయి ఉన్నాడు, రైట్, ఒక అమ్మాయి ఉంది. ఒక అమ్మాయి నార్మల్ వాట్సాప్ యూజ్ చేస్తుంది, ఒక అబ్బాయి జీబీ వాట్సాప్ యూజ్ చేస్తుంది. ఇఫ్ షీ సెండింగ్ ఎనీ ఇమేజెస్ డిలీట్ ఫర్ ఎవ్రీ వన్ చేసినా కూడా ఇక్కడ డిలీట్ కాదు, అసలు అవ్వదు. మళ్ళీ ఆ మెసేజ్ కూడా వాడు చదివి చెప్తాడు కూడా. మళ్ళీ మీకు ఏంటంటే ఇక్కడ మెసేజ్ చదవచ్చు, అవతల పర్సన్కి ఏంటంటే మెసేజ్ కనబడదు, అంటే చదివినట్టు కనబడదు. సెకండ్ స్టోరీ చూడనట్టు ఉంటుంది. ఈ పర్సన్ స్టోరీ పెడితే అవతల చూడొచ్చు. ఇలాంటి ఫీచర్స్ ఉన్నాయి, కానీ ఇది ఏంటంటే
నెగిటివిటీ ఎక్కువ ఉంది దీంట్లో. చాలామంది ఎందుకు యూజ్ చేస్తున్నారంటే డార్క్ సైడ్ ఏదైతే ఉందో అది మెయిన్. సెకండ్ వచ్చేసి దీనివల్ల కూడా బ్యాన్ అవుతాయి చాలా. ఓకే. సో ఇవి అవాయిడ్ చేయాలి మెయిన్గా అసలు జీబీ వాట్సాప్ ఎవరు వాడకుండా ఉంటే బెటర్ బెటర్. అని మీ వర్షన్. ఎందుకంటే యు ఆర్ గివింగ్ యువర్ ఓన్ డేటా టు సమ్వన్ ఎల్స్ హూ ఆర్ యు ఆర్ ట్రస్టింగ్. ఇప్పుడు వాట్సాప్ గురించి పక్కన పెడితే నెక్స్ట్ ఏంటంటే మీరు ఎన్నో బిజినెసెస్ చేశాను అని చెప్పారు. సో మీ చేసిన బిజినెస్లో ఒక క్రేజియస్ట్ బిజినెస్ ఏంటి? క్రేజియస్ట్ అని అంటే డిగ్రీలో టీ షర్ట్స్ స్టార్ట్ చేసినుండే. ఓకే. సో టీ షర్ట్స్ కూడా ఎట్లా చేసినామనంటే మా ఫ్రెండ్స్ అప్పుడు ఆ టీనేజర్స్లో టీ షర్ట్స్ అందరికీ బాగా యూజ్ అంటే ట్రెండీ ఉంటుండే. అప్పుడు మేమేమో అనుకున్నామనంటే బేవకూఫ్ నుండి అప్పుడు దొరుకుతుండే టీ షర్ట్స్. అవి టీ షర్ట్స్ తీసుకొని అవి మాకు తక్కువకి వస్తుండే. లైక్ వీ విల్ బల్క్లో తీసుకుంటుండే, కాయిన్స్ ఉంటుండే ఫ్రీవి. అవి తీసుకొని మేము ఏం చేస్తుండే అంటే ట్యాక్స్ కట్ చేసి మా బ్రాండింగ్ పెడుతుండే. బ్రాండింగ్ పెట్టి మా కాలేజ్ మా ఫ్రెండ్స్కి అమ్ముతుండే సేమ్ ప్రైస్కి. ఓకే. సో ఇక్కడ ఏమైందంటే ఆ 210 ఏదైతే ప్రైస్ దొరుకుతుందో ఎంఆర్పి వచ్చేసి 250 290 ఉంటుంది. కానీ మేము 210కి దొరికింది 250 గల బల్క్లో తీసుకొని కాలేజ్ వాళ్ళని అమ్మేస్తుండే డైరెక్ట్. మాకు తెలిసిన కాలేజ్ టైంలో ఏంటంటే మేము ఓన్లీ కస్టమైజ్ చేయించుకునే వాళ్ళం, కానీ మీరు దాన్ని బ్రాండ్ ప్రమోషన్ లాగా చేశారు. సో ఇండైరెక్ట్గా కాలేజ్లోనే కదా చాలా మంది ఉండేది. ఎవ్రీ ఇయర్ 3000 కొత్త మంది వస్తున్నారంటే 3 ఇయర్స్కి దగ్గర దగ్గర 9000 మెంబర్స్ మాకు కస్టమర్స్ ఆడనే దొరుకుతారు. ఆ ఐడియా ఎట్లా వచ్చింది మీకు? గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉండే, ఆల్రెడీ నార్మల్గా ఏదో ఒకటి తీట లెక్కలు ఉంటాయి నార్మల్. చిన్నప్పటి నుండి అంతేనా? ఏదో ఒక బిజినెస్ చేయాలని ఎందుకు అనుకున్నారు మరి? మా ఫ్యామిలీలో అయితే జాబ్ చేసే వాళ్ళు లేరు ఎవరు. నార్మల్గా ఏదో ఒకటి ఫ్రీలాన్సింగ్ అయినా చేస్తుంటారు, లేకపోతే ఏదో ఒకటి బిజినెస్ ఆ ఓరియంటెడే మాకు చూసింది, కళ్ళ ముందు చూసిందే మేము చేస్తుంటాం. మా దాంట్లో జాబ్ తక్కువ ఉండే, లైక్ బిజినెస్ డాడీది కార్పెంటరీ. చూస్తున్న ఆడియన్స్కి ఎందుకంటే అందరూ స్టార్టప్ చేయాలి అని అనుకుంటారు. సో మీ ఆప్కా కార్డ్ ఎంతవరకు యూజ్ అవుతుంది? వాట్సాప్లో ఎటువంటి కమ్యూనిటీస్లో లేదా వాట్సాప్ మార్కెటింగ్ వల్ల యూత్కి ఎటువంటి యూస్ఫుల్ థింగ్స్ ఉంటాయి? ఫస్ట్లీ ఏంటంటే యూత్ ఇప్పుడు మాకు వచ్చే ఎంక్వైరీస్ కూడా ఎలా అంటే నేను డిజిటల్ మార్కెటింగ్ చేద్దాం అనుకుంటున్నా. సో అక్కడ ఏంటంటే ప్రాపర్ గైడెన్స్ లేదు ఫస్ట్. సో ఏది స్టార్ట్ చేద్దాము, ఎక్కడ ఎండ్ చేద్దాం, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ బీటెక్ స్టూడెంట్స్ ఉండొచ్చు, డిగ్రీ స్టూడెంట్స్ ఉండొచ్చు. చేద్దామన్నా ఇట్లా చేద్దాం అనుకుంటున్నాము, కానీ ఏంటంటే ఫ్యామిలీ వాళ్ళు జాబ్ ఎందుకు, గవర్నమెంట్ జాబ్ ప్రిఫర్ చేయి, లేకపోతే ఏదైనా మంచి జాబ్ చూసుకో, కానీ ఈ స్టార్టప్లు వర్కౌట్ అవ్వవు, అలా వాళ్ళకి ఏంటంటే గైడెన్స్ లేదు. కాబట్టి ఇప్పుడు మా సైడ్ వచ్చేసి ఇప్పుడు ఒక పర్సన్ ఫ్యామిలీలో కూడా ఒక పర్సన్ సెట్ అయ్యిండనంటే ఆ పర్సన్నే చూపిస్తారు. లైక్ ఇట్లా ఇట్లా నువ్వు చెయ్యి సెట్ అవుతుంది, లేకపోతే ఆ పర్సన్ పోయి అడుగు. అట్లా చాలామందికి తెలియదు, గైడెన్స్ లేదు. ఈ గైడెన్స్ మనం ప్రొవైడ్ చేసేలాగా మనం ఏదైనా కాన్సెప్ట్ చేద్దామని ఈ ఆప్కా కార్డ్, ఈ వాట్సాప్ మార్కెటింగ్ ఇవన్నీ ఇలా బిల్డ్ చేసినాం మేము కమ్యూనిటీ. ఇప్పుడు ఆప్కా కార్డ్ వాట్సాప్ మార్కెటింగ్ ఇది కాకుండా ఇంకేం చేస్తున్నారు? ఇంకోటి లీడ్ ట్రాకింగ్ అని తీస్తున్నాము. అది ఎలా అంటే లీడ్ ట్రాకింగ్ ఇప్పుడు చాలా మంది బిజినెసెస్ ఏంటంటే లీడ్స్ వస్తుంటాయి, యాడ్స్ రన్ చేస్తుంటాయి. ఆ లీడ్స్ని మెయింటైన్ చేయలేరు వాళ్ళు. రేపటికి ఏమవుతుందంటే ఇప్పుడు నేనే కంపెనీ ఓనర్ని, మీరు మా స్టాఫ్ ఉంది, స్టాఫ్ పనిచేస్తుందని నాకెట్లా తెలుస్తుంది? సో అక్కడ లీడ్స్ అన్నీ ఉన్నప్పుడు ఏవి క్లోజ్ అయినాయి, ఎంత రెవెన్యూ అవుతుందో అవన్నీ చూడొచ్చు డైరెక్ట్ అడ్మిన్ కూర్చొని వాళ్ళని అడగకుండా. అసలు మీ ఏజ్ ఏంటి, మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఇన్ని ఎలా కొత్త విషయాలు తెలుసుకున్నారు? నా ఏజ్ ఇప్పుడు వచ్చేసి 25 మార్చ్లోనే. 25లో 3 ఆర్గనైజేషన్స్ అంటే 3 ఇంకున్నాయి, చాలా చేసినాము. అంటే ఐడియా వచ్చింది, ఇనిషియల్ స్టార్ట్ చేసేసినాం. ఓకే దీనికి ఇంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, ఇప్పుడు ఇన్వెస్టర్లు అవసరమా, ఇంకో ఏదైనా ప్లాన్ ఉందా, అట్లా R&D చేసుకుంటే ప్రతి దాంట్లో దిగినాం మేము. మీ ఫ్రెండ్షిప్ దగ్గరికి వస్తే ఫ్రెండ్స్తోని ఎంతవరకు బిజినెస్ రన్ అవుతుంది, సక్సెస్ అవుతుంది అని అంటారు? సో బేసిక్గా ఫ్రెండ్స్ త్రూ ఇప్పుడు చెప్పాలంటే ఫ్రెండ్స్ని ఎప్పుడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ బిజినెస్లో ఇన్వాల్వ్ చేయొద్దు. ఎందుకంటే మీరు రూల్ నెంబర్ 1 సార్ డైరెక్ట్లీ ఎందుకంటే మీరు మొమాట పడతాం. ఇప్పుడు నువ్వు ఇది చెయ్యని అంటే చేయలేదు అనుకోండి, మహా అంటే ఏమంటారు, సరే నువ్వు చేయకపోతే నేను చేసిస్తాను అంటారు. కానీ అక్కడ ఏంటంటే బిజినెస్లో ఫస్ట్ తీసుకురావాలి. ఫ్రెండ్స్ చేస్తే మనం ఫ్రెండ్షిప్ అయినా లూజ్ అవుతుంది, ఆర్ మన బిజినెస్ అయినా ఫెయిల్ అవుతుంది. ఓకే, ఫ్రెండ్షిప్ ఫస్ట్ ఫ్రెండ్షిప్ పెట్టాలి, బిజినెస్ పెట్టాలి. దెన్ ఇన్ కేస్ మీకు బిజినెస్ ఎవరితో చేయాలని అంటే వేరే పర్సన్స్, ఆ పర్సన్కి స్కిల్ అయిన ఉండాలి, మనకి మార్కెటింగ్ ఏదో ఒక స్కిల్ డిఫరెంట్ ఉండాలి, అప్పుడు మీరు బిజినెస్ చేస్తే బాగుంటుంది. సో అబ్దుల్ గారు ఇన్ని విషయాలు చెప్పారు కదా, అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎక్కడి నుండి వచ్చారు? ఎందుకంటే యాజ్ అ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అండ్ హైదరాబాద్ అయి ఉండి ఇవంతా చేయటం అనేది చాలా పెద్ద టాస్క్. ఎందుకంటే జాబ్ చేసుకో, బుద్ధిగా చదువుకో అని ఇంట్లో వాళ్ళు ఫస్ట్ ఆపేస్తూ ఉంటారు. ఫస్ట్ మనకి ఫ్యామిలీ ఇది వస్తుంది, తర్వాత ఫ్రెండ్స్ ఏంట్రా ఇది తాగుదాం తినకుండా ఇదంతా ఏంది అని అంటారు. సో మీ ప్రాసెస్ అంటే మీ జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది? ఫస్ట్ అయితే జర్నీ కాలేజ్కి వెళ్ళి స్టార్ట్ అయింది. సో కాలేజ్లో ఏంటంటే అందరూ ఏంటంటే ప్లేస్మెంట్స్కి చూస్తున్నారు.
నాకేంటంటే ప్లేస్మెంట్లో ఎంత నార్మల్గా వస్తే ప్లేస్మెంట్లో ఫస్ట్ అయితే డిగ్రీ సర్టిఫికేట్ తీసుకుంటారు వాళ్ళు. తీసుకున్నాక 15,000 to 20,000 బేసిక్ ఉంటుంది. బట్ నాకేంటంటే ఫస్ట్కి వెళ్ళే బైపీసీ చేయొద్దని ఉంది. బట్ ఏంటంటే కాలేజ్ ఫీజు కట్టినాం కాబట్టి ఇంట్లో తిడతారు, వద్దు 3 years పోతామని. ఆ 3 years కాలేజ్ కూడా పోకపోవు. డైరెక్ట్ మా హెచ్ఓడి మ్యామ్ ఉంటుండే, మ్యామ్కి మా స్టోరీ మొత్తం చెప్తుండే. లైక్ మ్యామ్ నేను ఇది చేస్తున్నా టైం సరిపోతలేదు నాకు, మీరు అటెండెన్స్ వేసేసేయండి డైరెక్ట్. ఫస్ట్ మళ్ళీ ఏం చేసింది, ఓ 1 day నేను చెప్తా అని చెప్పి ప్రిన్సిపల్ దగ్గర తీసుకుపోయి ఆమె ప్రిన్సిపల్ త్రూ కూడా మాట్లాడిపించి సార్ట్ అయిపోయింది. కాలేజ్ పోతా, గ్రౌండ్లో కూర్చుంటా, ఏదో ఒకటి రీసెర్చ్ చేసుకుంటూ కూర్చుంటాను. అట్లా ఇక మా ఫ్రెండ్స్ కూడా కొంచెం హెల్ప్ చేసారు స్టార్టింగ్లో. బయట వాళ్ళు ఏంటంటే టు బీ ఫ్రాంక్ ఎవరైనా స్టార్ట్ చేసినప్పుడు అదే అంటారు, అవసరమా ఎందుకు, ఒకసారి హిట్ అయిందంటే మా వాడే అని చెప్తారు సింపుల్. హిట్ కాకపోతే అవసరం నీకు చెప్పినా కదా, అప్పుడు అయింది కదా, నీకు అప్పుడే వింటే అయిపోతుండే కదా అన్నట్టు వాళ్ళు అదే చేస్తారు. సో మంచిగా అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు కూడా మనకు మోటివేషన్ ఫస్ట్ చెప్పాలంటే, ఎందుకంటే కాదు అని చెప్పినప్పుడు అవుతుంది అని చెప్పి కావాలని చూపించాలి వాళ్ళకి. అట్లా ఉండాలి ఫస్ట్, ఎందుకంటే ఏదో ఒకటి సాధిద్దామని అన్నప్పుడు ఏదో ఒకటి చేయాలి ఫస్ట్. లేకపోతే అవతల ఏంటంటే దాన్ని మసాలా యాడ్ చేసి ఇంకో 10 మందికి చెప్తాడు దానికి. సో అట్లా మేము ఆటోమేషన్స్ అవన్నీ స్టార్ట్ చేసినాం. లైక్ ఇట్లా చేద్దాం. ఆటోమేషన్స్ అంటే ఏంటి? లైక్ ఆటోమేషన్ అని అంటే ఇప్పుడు ఒక ఏఐ ఇప్పుడు నార్మల్గా అయితే అందరికీ ఏఐ తెలుసు. సో వాట్సాప్లో, ఫేస్బుక్, ఇన్స్టా ఈ 3 ప్లాట్ఫామ్స్లో ఏఐ ఎట్లా ఇంటిగ్రేట్ చేయొచ్చు మేము రీసెర్చ్ చేస్తున్నాం. ఇప్పుడు వాట్సాప్లో నేను మీకు మెసేజ్ చేసినప్పుడు మీరు ఫ్రీ ఉండరో తెలియదు. మీరు రిప్లై ఇవ్వాలంటే మీరు ఫ్రీ ఆన్లైన్ వచ్చినప్పుడే రిప్లై ఇస్తారు. కానీ ఇక్కడ మేము ఏఐని ఇంటిగ్రేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఎవరు మెసేజ్ చేసినా ఆటోమేటిక్ ఏఐ త్రూవే రిప్లైస్ వెళ్ళిపోతుంటే వాళ్ళకి ఏం కావాలో అవన్నీ వాట్సాప్ త్రూవే చేసుకోవచ్చు. ఎలా మేము ఏంటంటే వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, టెలిగ్రామ్ ఈ 4 ప్లాట్ఫామ్స్ని ఆటోమేట్ చేస్తాం. సో అప్పుడు ఏంటంటే బిజినెస్ వాళ్ళకి కూడా ఏంటంటే టెలికాలర్స్ అయినా సరే చాట్ సపోర్ట్ అయినా చాలా తగ్గిపోతుంది. ఇంకోటి నైట్ 3 o'clockకి ఎవరైనా మెసేజ్ చేసారు అనుకోండి యాడ్ చూసి, అప్పుడు 3 o'clock ఆన్లైన్ ఎవరు ఉండరు. కానీ వాట్సాప్ వర్క్ చేస్తుంది 24/7. 3కి మెసేజ్ చేసినా కూడా మీకు ఆటోమేటిక్ రిప్లై వస్తుంది, మీకు ఏం కావాలో అడుగుతుంది, మీరు అడిగిన దాన్ని బట్టి ఆన్సర్ కూడా ఇస్తుంది వాట్సాప్. అక్కడ మీకు బిజినెస్ ఎక్కువ జనరేట్ అవుతుంది. ఎనీ టైం 24/7 ఉంటుంది. అదొక అసిస్టెంట్ అంతే. ఒకటి మీకు ఏంటంటే ఒక 10 మంది పని ఒక పర్సన్ వాట్సాప్ చేస్తుంది. ఓకే. సో ఆ వాట్సాప్ది మీ స్కిల్ ఎక్కడి నుండి నేర్చుకున్నారు? అది వాట్సాప్ ఫస్ట్ వచ్చేసి నేను జియో కంపెనీది ఒకటి ఉండే. సో వాళ్ళకు నేను ఛానల్ పార్ట్నర్ ఉండే, ముంబై బేస్డ్ కంపెనీ. ఇక్కడ ఛానల్ పార్ట్నర్ చేసుకుంటా నేను ఇప్పుడు ఆ జియో కంపెనీ జియో హ్యాప్టిక్ అని చెప్పేసి ఓ ఏపీఐ సర్వీస్ ప్రొవైడర్, ఆ సీఈఓ త్రూ డైరెక్ట్ కలిసిన ఇవన్నీ నేర్చుకొని. సో ఒకటి ఏంటంటే అప్పుడు కూడా వాళ్ళు యూట్యూబ్ వీడియోస్ పంపిస్తారు చూసుకో, నేను టెక్నికల్ నాలెడ్జ్ పర్సన్ కాదు, నేనేంటంటే డెవలపర్ని అడిగి ఇదేంది ఒక్కొక్కటి స్టెప్ నేర్చుకొని ఇప్పుడు ప్రతి బిజినెస్ ఐదర్ రెస్టారెంట్ అయినా సరే, సిఏ రిలేటెడ్ అయినా సరే, ఏ టైప్ ఆఫ్ బిజినెసెస్ ఉన్నా కూడా మేము వాళ్ళకు వాట్సాప్ ఎలా యూజ్ అవుతుందో గైడ్ చేసి మరి ఆన్బోర్డ్ చేసి ఇస్తాం డైరెక్ట్. అంటే 2019లో మీరు స్టార్ట్ చేశారు కాబట్టి 2025 వరకు మార్కెటింగ్ స్ట్రాటజీస్, స్టైల్స్ డిఫరెంట్ అవుతూ వస్తాయి. సో మీరు చూసిన మార్కెటింగ్ స్టైల్ ఎలా ఉండేది? ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్, వాట్సాప్ మార్కెటింగ్ ఇలాంటి టర్మ్స్ వచ్చి ఇందులో రెవల్యూషన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇది ఎలా చెప్తారు? అంటే డిఫరెన్స్ ఎలా? మేము స్టార్ట్ చేసినప్పుడు కోవిడ్ వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ 2020 అట్లా. కోవిడ్ టైంలో ఏంటంటే చాలామందికి అప్పుడు ఆన్లైన్ తెలియదు. కోవిడ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆన్లైన్ అందరికీ తెలుస్తుంది. అప్పటిదాకా ఆన్లైన్ అసలు పట్టించుకోలేదు ఎవడు. అప్పుడు అక్కడికి వెళ్ళి ఫస్ట్ మేము జ్యువెలరీ దానికి చేస్తుండే. లైక్ జ్యువెలరీలో అప్పుడు ఏంటంటే చాలామంది SMS మార్కెటింగ్ చేస్తుండే. SMSలో మెసేజ్ రావడము, కాల్స్లలో చేయడము, పాంప్లెట్స్ పంచడము, బ్యానర్లు పెట్టడము అలా చేస్తుండే. అదొక టైప్ ఆఫ్ మార్కెటింగ్, ట్రెడిషనల్ మార్కెటింగ్ ఇప్పుడు కూడా రన్ అవుతుంది. కానీ ఏంటంటే ఎక్కువ మందికి వెళ్ళాలి, ఎక్కువ రీచ్ వెళ్ళాలి. ఇప్పుడు వీడియో ఉందనుకోండి, ఎగ్జాంపుల్ ఇన్ఫ్లుయెన్సర్ వీడియోనే, అది మీరు 1 dayలో 100K కూడా తీసుకోవచ్చు దాన్ని. అదే మీరు నార్మల్గా పాంప్లెట్లు ఉన్నాయనుకోండి 1,00,000 మందికి ఇచ్చుకుంటూ వెళ్ళలేదు. ట్రెడిషనల్ అంటే టైం బట్టి మార్కెటింగ్ కూడా చేంజ్ అవుతుంది. అప్పట్లో మా పాంప్లెట్ అని చెప్పేసి, దాని తర్వాత మధ్యలో SMS మార్కెటింగ్, దాని తర్వాత మా రేడియో యాడ్స్ అని చెప్పేసి. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ వాట్సాప్ మార్కెటింగ్, ఎందుకంటే ఓపెన్ రేట్ ఎక్కువ ఉంది వాట్సాప్కి. మళ్ళీ స్లోగా నెక్స్ట్ ఇంకేం వస్తుందో తెలియదు ట్రెండ్. స్నాప్చాట్స్ యాడ్స్ కూడా రావచ్చు. సో డిపెండ్స్ ఆన్ ట్రెండ్, మార్కెటింగ్ విల్ ఆల్సో చేంజ్. ఫస్ట్ మీరు స్టార్ట్ చేసిన బిజినెస్ ఎంత ఇన్వెస్ట్ చేసి స్టార్ట్ చేశారు? 2,500 మా ఫ్రెండ్ దగ్గర తీసుకొని నేను ఇస్తా తర్వాత అని చెప్పేసి తీసుకొని టీషర్ట్స్ అంటే 2,500 ఇన్వెస్ట్ చేసినాము. ఆన్ అండ్ యావరేజ్ 15,000 to 16,000 వచ్చింది ఆ టైంకి. అంటే టు బి ఫ్రాంక్ అంటే కొంతమంది అంటారు లైక్ 16,000 వచ్చింది అని అంటే ప్రాఫిట్ అని అనుకుంటాం. కానీ అప్పుడు తర్వాత తెలిసింది ఈ 16,000 ఈజ్ నాట్ ఏ ప్రాఫిట్. సో దీంట్లో ట్యాక్స్ ఉంటుంది, ఇవి ఉంటాయని మెల్లమెల్ల నేర్చుకున్నాం. 2,500 తీసుకున్న ఫ్రెండ్ దగ్గర. నెక్స్ట్ డే సెల్ కాలేజ్లోనే అయిపోయింది.
ఆ అమ్మాయిలకు అబ్బాయిలకు ఇచ్చేసినాం. తీసుకొని మామ 2,500 అడిషనల్ 500 తీసుకో, మిగతా నేను పెట్టుకుంటాను అంతే. ఇంతవరకు సక్సెస్ గురించి మాట్లాడడం కానీ అబ్దుల్ సత్తర్కి కూడా ఒక ఛాలెంజెస్ ఫేస్ చేసే సిచ్యువేషన్స్ వచ్చి ఉంటాయి. అరే ఇది వద్దు, గివ్ అప్ ఇచ్చేద్దాం అని చాలా ఛాలెంజెస్. ఎందుకంటే ఒక్కొక్క ఆర్గనైజేషన్ రన్ అయ్యేటప్పుడు లేదా ఏదైనా స్టార్ట్ చేస్తున్నా కూడా ఫెయిలియర్స్ వస్తూ ఉంటాయి. మీరు ఎదుర్కొన్న ఛాలెంజెస్ ఏంటి, ఫెయిలియర్స్ ఏంటి, మీ రూట్ మ్యాప్ ఏంటి? స్టార్ట్ చేసినప్పుడు ఇంట్లో అయితే మేము అమౌంట్ అయితే తీసుకోలేదు ఫస్ట్. ఎందుకంటే ఒకసారి తీసుకురంటే ప్రతిరోజు అడుగుతారు ఏమైంది తీసుకున్నా, ఏమైంది. ఎడిగిపోయినాయి. సో స్లోగా మా ఓన్ సేవింగ్స్ త్రూ స్టార్ట్ చేసుకుంటూ పోతుంటే కొంతమంది అమౌంట్ అంటే ఇట్లా పెద్ద చేద్దాం, కొన్ని మార్కెటింగ్ ఏజెన్సీస్ కూడా వచ్చినాయి. వాళ్ళు ఇట్లా పెద్ద చేద్దాం, కంపెనీని స్కేల్ చేద్దాం అని చెప్పి కొంతమంది మార్కెటింగ్లో మోసం చేసిన వాళ్ళు ఉన్నారు. ఆ టైంలో కూడా అమౌంట్ లేదు, లిటరల్లీ చెప్పాలంటే జీరో, మైనస్లో కూడా ఉండే కొన్ని రోజులు. ఓకే. అక్కడ మాకు సజెషన్ అంటే ఫ్రెండ్స్, మా కాలేజ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో బయట కంట్రీలు ఉన్నారు కొంతమంది, సమీర్ అని ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఫోన్ చేసి అమ్మ నాకు ఇట్లా సిచ్యువేషన్ ఉంది ఏమంటావు, వాట్ సింపుల్ 2 days ఆగు నేను పేమెంట్ అరేంజ్ చేస్తాను. అట్లా చాలామంది ఫ్రెండ్స్ ఆ టఫ్ టైంలో హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు హెల్ప్ చేయకపోతే అసలు కొలాప్స్ అవుతుంది. టు బి ఫ్రాంక్ టఫెస్ట్ టైంలో ఏంటంటే ఫినాన్స్ రిలేటెడ్ చాలా అయింది. సెకండ్ ఏంటంటే ఒక్కసారి చూసుకున్నాక ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేసింది, లైక్ ఓకే ఇంత చేస్తున్నావు కదా చెయ్యి. ఇంకా ఇప్పుడు చూసిన ఆడియన్స్ అందరికీ అబ్దుల్ సత్తర్ లాగా మేము కూడా కావాలి, మాకు కూడా కొన్ని మార్కెటింగ్ స్టైల్స్ రావాలి, ఏం చెప్తారు? సో ఫస్ట్లీ అయితే డిజిటల్ మార్కెటింగ్ కోర్సే ఫస్ట్ నేను చెప్పేది. ఎందుకంటే ప్రతి బిజినెస్కి కావాల్సిన సేల్స్ లేకపోతే బిజినెస్ ఆబ్వియస్లీ పోతుంది. ఫస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఒక్కసారి ఎక్స్పర్ట్ అయ్యారా, లేకపోతే నాలెడ్జ్ ఉండాలి. ఎక్స్పర్ట్ కాకపోయినా పర్లేదు, ఇది చేస్తే ఇది వస్తే అని తెలిస్తే దాని తర్వాత ఏ బిజినెస్ స్టార్ట్ చేసుకున్నా కూడా వాళ్ళంతలో వాళ్ళే రన్ చేసుకోవచ్చు. ఓకే. ఒక్కసారి మార్కెటింగ్లో ఎక్స్పర్ట్ అవ్వాలి. నెక్స్ట్ మిమ్మల్ని మీరు ఎక్కడ చూసుకుంటారు? ఇప్పుడు నాకు వచ్చేసి ప్రతి స్టేట్లో అయితే ఇప్పుడు ప్రెసెంట్ కనెక్షన్స్ అయితే ఉన్నాయి ఇండియాలో. నాకు ఇప్పుడు మెల్లమెల్ల బయట గల్ఫ్ కంట్రీస్లో, ఇంకా యూఏఈ, మెయిన్ యూఏఈ నా టార్గెట్. సెకండ్ దాని తర్వాత గల్ఫ్ కంట్రీస్. సో ఒక్కసారి ఒక 1000 అసోసియేట్స్ లైక్ 1000 మెంబర్స్ మా కోసం ఆర్డర్స్ ఇస్తున్నారు అనుకోండి. సో ఏం చేయకపోయినా SaaS మోడల్ త్రూ రెవెన్యూ వస్తుంటుంది. అది నా టార్గెట్ మెయిన్. మీరు అక్కడికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మీరు ఈ జర్నీలో కొన్ని క్రేజీ థింగ్స్ అని అన్నారు కదా, అండ్ దాంతోపాటు చీపెస్ట్ అప్లికేషన్స్ ఉన్నాయి ఇంకా తెలీదు అని అన్నారు. సో అలాంటి చీపెస్ట్ అప్లికేషన్స్ ఏవేవి ఉన్నాయి? లైక్ ఇండియా మార్ట్ ఉంది. సో ఇండియా మార్ట్లో ఏంటంటే మీరు ఏదైనా ప్రోడక్ట్ సెర్చ్ చేయాలన్నా చాలామంది ఏంటంటే అమెజాన్ పోయి సెర్చ్ చేస్తారు. అమెజాన్లో 1000 రూపాయలు ఉన్నది ఇండియా మార్ట్లో మీకు 300, 200లో కూడా వస్తాయి. ఇంకా లాట్లు ఇంకా ఎక్కువ బల్క్లో తీసుకున్నారు అనుకోండి 50 రూపాయలు కూడా వస్తాయి. సో డిపెండ్స్ ఆన్ బల్క్ క్వాంటిటీ. ఇది ఇండియా మార్ట్ ఎవరికి తెలియదు నార్మల్గా, చాలామంది ప్రిఫర్ చేయరు. సో ఇండియా మార్ట్లో అది. సెకండ్ వచ్చేసి ఏంటంటే జస్ట్ డైల్స్ అవన్నీ అవి బేసిక్. ఇండియా మార్ట్, ఉడాన్ ఇప్పుడు పోయింది. టు బీ ఫ్రాంక్ ఇండియా అప్పుడు మేము చేసినప్పుడు ఉడాన్ ఏదైతే ఉందో అప్పుడు అన్నీ దొరుకుతుంది దాంట్లో. ఒక మార్కెట్ ప్లేస్, పెద్ద మార్కెట్ ప్లేస్. మీరు ఏది సెర్చ్ చేసిన దాంట్లో కాపీ బ్రాండ్స్ అయినా సరే, పెద్ద బ్రాండ్స్ అయినా సరే, ఏది దొరికినా అలా దొరుకుతుండే. ఇండియా మొత్తం ఎవరెవరు బిజినెస్ చూస్తారు అందరూ ఉడాన్లో ఉంటుండే అప్పుడు. ఇప్పుడు ఇక స్లోగా ఇండియా మార్ట్కి షిఫ్ట్ అయ్యారు. ఎంత ప్రైసెస్లో ఉంటుండే ఉడాన్ అప్పుడు? మేము ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ కానీ టీ షర్ట్ కానీ ఎంతకు దొరుకుతుంది? సో టీ షర్ట్స్ అప్పుడు మేము తిరుపూర్లో తీసుకున్నప్పుడు 70 రూపీస్కి పడ్డది. 70 తిరుపూర్లో 70 రూపీస్కి. బట్ లాట్లో తీసుకుంటుండే. ఎట్లా అంటే ఒక సైజ్, ఒక డిజైన్ నచ్చిందా ఒకటే టీ షర్ట్ ఇవ్వడు. ఎం, స్మాల్, మీడియం, లార్జ్, XL, XXL ఒక సెట్ ఇస్తారు. ఆ సెట్లో కూడా మినిమం బిల్ అవ్వాలి. అప్పుడు మీకు ఏంటంటే 70 రూపీస్కి పడేది. మేము అప్పుడు తీసుకున్నాం కూడా టీ షర్ట్స్. ఆ బేవకూఫ్ అయిపోయినాక మనమే చేద్దాం అన్నట్టు తిరుపూర్కి వెళ్ళి 70-80 రూపీస్కి వస్తుండే 180 GSM. ఆ టీ షర్ట్స్ తీసుకొని మేము షాప్స్కి ఇస్తుండే. ఫస్ట్ షాప్స్లో ఏ డిజైన్ ఎక్కువ సెల్ అయితే ఆ డిజైన్ మళ్ళీ ఎక్కువ లేపుతుండే. డైరెక్ట్ లాట్లో తీసుకుంటుండే. అంటే వెబ్సైట్ బిల్డ్ కూడా చేశారన్నారు కదా, సో ఆ జర్నీ ఏంటి, ఇదేనా కంటిన్యూషన్? లేదు, నేను ముంబైకి వెళ్ళిండే. సో అక్కడ ఏదైతే నేమ్ పెండెంట్ అని చెప్పినా ఆ నేమ్ పెండెంట్స్ అక్కడికి వెళ్ళి చేస్తుండే. అక్కడ వేరే హౌస్ ఉండే తుర్బే నుండి ఆపరేట్ చేస్తుండే అంతా. అప్పుడు ఏమైందంటే ఈ COD ఉంది కదా, క్యాష్ ఆన్ డెలివరీ. అక్కడ ప్రాబ్లం ఏమొచ్చేది అని అంటే ఇప్పుడు డైలీ మాకు 100 ఆర్డర్లు కనబడ్డాయి. మాకేంటంటే అమౌంట్ కనబడతాయి, ఇంత బిజినెస్ అమౌంట్, కళ్ళు చెదిరిపోయే అమౌంట్ అట్లా వస్తుంది. కానీ డెలివరీ అయ్యే టైంకి కస్టమర్ కాల్ లిఫ్ట్ చేయడు, లేకపోతే నాకు అవసరం లేదని చెప్పేస్తాడు. ఇక్కడ మాకు లాస్ అయ్యేది ఏంటంటే షిప్పింగ్ కాస్ట్, ప్యాకేజింగ్ కాస్ట్, మళ్ళీ రిటర్న్ కాస్ట్. ఉన్న ప్రాఫిట్ మొత్తం పోతుంది అండి. సో అట్లా లాస్ మేము చూసుకోలేదు ఎప్పుడు, మాకు అవసరం కూడా లేదు. జస్ట్ ఏంటంటే వచ్చిన ఆర్డర్లు ప్యాక్ చేసినామో పంపించేసినామో అట్లే ఉండే మేము. తర్వాత స్లోగా ఎప్పుడైతే బ్యాంక్ బ్యాలెన్స్ మైనస్ అవుతుంది, ఓకే ఎందుకు అవుతుంది అని చెప్పి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చూసుకుంటుంటే ఓకే COD వల్ల అవుతుంది. ఇక అప్పుడే అయిపోయింది. ఏదైతే మీరు టఫెస్ట్ సిచ్యువేషన్ అన్నారుగా, అది ముంబైలో టర్నింగ్ పాయింట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఏది COD అనే COD కాన్సెప్ట్. మా వెండర్స్ కూడా ఏంటంటే నేను లిటరలీ
మా ఇంటికి ఫోన్ చేసి ఏడ్చిన అప్పుడు లైక్ మా చెల్లి పెళ్ళి ఉండే అమౌంట్ లేదు, చిట్టీలు వేసినుండే, ఆ చిట్టీల త్రూ అయింది. సో అట్లా రిటర్న్ వచ్చేసినాక పెళ్ళిలో ఫ్రెండ్స్ ఉన్నారు, వెబ్సైట్ బాగుంది అంటే వాళ్ళకి తెలియదు కదా సినారియో ఇంకా ఏమైంది అంతా. తర్వాత పెళ్ళిలో ఏంటంటే ఓ వెబ్సైట్ మా ఫ్రెండ్కి కావాలి, మీరు చేసిస్తారా అన్నట్టు చేసిస్తా అన్న, దాంట్లో ఏం లేదు. చేసిచ్చిన ఫస్ట్ టైం ఓ బల్క్ అమౌంట్ కనబడ్డది. లైక్ ఒక నార్మల్ నేమ్ పెండెంట్కి ఎంత వస్తుంది ప్రాఫిట్, 100 రూపీస్ 50 రూపాయలు అసలు నేమ్ పెండెంట్కి ఎంత ఖర్చు చేశారంటే టోటల్గా? సింగిల్ నేమ్ అనుకోండి 80 రూపీస్లో అవుతుంది. సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 1500, 80 రూపీస్ 1500. సో ఆన్ అండ్ యావరేజ్ ప్యాకేజింగ్తో పాటు మాకు 300 రూపీస్ ఎంతో పడుతుంది. సో ట్యాక్స్ అవన్నీ తీస్తే 500 రూపీస్ మార్జిన్ వస్తుంది. సో అలా కపుల్ నేమ్స్ ఉన్నాయి అనుకోండి 2500 పోతుంది. కపుల్లో ఫుల్ ఫేమస్. కొత్త పెళ్ళైన వాళ్ళు ఫస్ట్ తీసుకుంటారు నా వైఫ్ది కావాలి అన్నట్టు. కస్టమైజ్డ్ గిఫ్ట్స్ అంటే చాలా క్రేజీ ఉండే అప్పుడు. కానీ ఇది బిజినెస్లో చెప్పిన గైడెన్స్ లేకుండా చాలా లాసెస్ అయినాయి. తర్వాత నేర్చుకున్నా. ఇప్పుడు ఏంటంటే చేయాలనుకుంటే వెబ్సైటా రేపటిలోపు అయిపోయింది అట్లా. ఇప్పుడు ఏదైనా కావాలి అనుకుంటే విత్ ఇన్ 24 hours? డిపెండ్స్. లైక్ ఒక వెబ్సైట్ కావాలి బేసిక్, సేమ్ డే అయిపోతుంది. ఈ కామర్స్ వెబ్సైట్ కావాలా 3 to 4 days, ఎందుకంటే దాని జిఎస్టీలు, పేమెంట్ గేట్వేలు అవన్నీ కనెక్ట్ చేసి కస్టమర్కి ఇస్తాం. నాట్ ఓన్లీ వెబ్సైట్, మొత్తం ఇంటిగ్రేషన్తో పాటు ఫుల్ ఫ్లెజ్గా వెబ్సైట్ ఇలా ఉంటుంది అని చెప్పేసి ఇస్తాం. డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవడానికి క్వాలిఫికేషన్ ఏమైనా ఉంటుందా? వీలే చదువుకోవాలి, వీలే చేయాలి? డిజిటల్ మార్కెటింగ్ ఎలాంటి క్వాలిఫికేషన్స్ అవన్నీ అవసరం లేదండి. బేసిక్ నాలెడ్జ్ ఉంటే చాలు. ల్యాప్టాప్, ఒక ఇంటర్నెట్, యూట్యూబ్లో హౌ టు రన్ యాడ్స్ ఫర్ బిగినర్స్ అని కొడితే చాలా వస్తాయి, చూసుకుంటే చేయొచ్చు. ఈవెన్ హౌస్ వైఫ్స్ అయినా సరే, లేకపోతే 10th క్లాస్, ఇప్పుడు ఆల్రెడీ 17 years 15 years వాళ్ళు కూడా డిజిటల్ మార్కెటింగ్ చేస్తున్నారు కూడా, వాళ్ళ రీల్స్ కూడా ఉన్నాయి. మల్టీ టాలెంటెడ్ చాలా మంది జెన్జీ అంతే, వాళ్ళు సూపర్ ఫాస్ట్ ఉన్నారు. చాలా మనమే వెనక పడిపోయాం. 90s కిడ్స్ 2000 కిడ్స్ అక్కడ ఆగిపోయింది. నార్మల్గా అయితే యూట్యూబ్ కోర్సెస్ అవసరం లేదండి. ఇప్పుడు నార్మల్గా మీకు ఎట్లా చెప్పాలంటే, మీరు నేర్చుకున్నారు అనుకోండి మీకు 10 తెలుస్తాయి. అదే జస్ట్ ఒకటి చెప్పినది ఇదే కోర్స్ నేర్చుకోండి అని ఎవరైనా కోర్సెస్ ఇస్తున్నారు అనుకోండి, ఆ కోర్స్ నేర్చుకుని నాకు ఇదే తెలుసు నేను ఇదే చేస్తాను. అమీర్పేట్ మొత్తం సెంటర్కి వెళ్తే అన్ని కోర్సెస్ కనిపిస్తాయి, చదువుకున్న సిలబస్కి సంబంధించిన ప్రతిదీ కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు కోర్సెస్ కూడా ఎట్లా పెడతారంటే, ఫేస్బుక్ అకౌంట్ ఎట్లా క్రియేట్ చేయాలి, బిజినెస్ అకౌంట్ ఎట్లా క్రియేట్ చేయాలి, యాడ్ ఎట్లా రన్ చేయాలి, ఈ కోర్సెస్ అవసరం లేదు. మీరు ఒక్కటి స్టార్ట్ చేసిరా మీకు ఆటోమేటిక్ అన్ని ఇంటర్లింక్డ్ అయి ఉంటాయి. కనెక్షన్స్, డాట్స్ ని కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. సో మీలాగా సక్సెస్ఫుల్ అవ్వాలి అందరూ, ఆడియన్స్ కూడా. అండ్ చాలా మంది ప్యాషన్తో ఉంటారు, చేయాలని కసితో ఉంటారు, కానీ అసలు చేయలేకపోతుంటారు. మీ ఇంటర్వ్యూ ద్వారా అయినా చాలా మంది యూత్కి ఇది ఒక అవేర్నెస్ లాగా ఉండాలి, వాళ్ళు కూడా ఒక మంచి స్టార్టప్తో మంచి మంచి ఐడియాస్తో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదా ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ విత్ స్పెషల్ గెస్ట్. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు చూస్తూ ఉండండి ABN ఆంధ్రజ్యోతి. మీ జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది? కాలేజ్ పోతా, గ్రౌండ్లో కూర్చుంటా, ఏదో ఒకటి రీసెర్చ్ చేసుకుంటూ కూర్చుంటా. సో మీ వర్షన్ ఆఫ్ వాట్సాప్ అంటే ఏంటి, దానివల్ల ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి? ఇప్పుడు ప్రతి బిజినెస్ ఐదర్ రెస్టారెంట్ అయినా సరే, CA రిలేటెడ్ అయినా సరే, మేము వాళ్ళకు వాట్సాప్ ఎలా యూజ్ అవుతుందో గైడ్ చేసి మరి ఆన్బోర్డ్ చేసి ఇస్తాం డైరెక్ట్. దాని త్రూ రెవెన్యూ లేకపోతే ఇన్కమ్ ఎలా? ఫేస్బుక్ జస్ట్ పర్ సెకండ్కి 4 lakh rupees earn చేస్తుంది త్రూ వాట్సాప్ పర్ సెకండ్. అబ్దుల్ సత్తర్కి కూడా ఒక ఛాలెంజెస్ ఫేస్ చేసే సిచ్యువేషన్స్ వచ్చాయి. కొంతమంది మార్కెటింగ్లో మోసం చేసిన వాళ్ళు ఉన్నారు. ఆ టైంలో కూడా అమౌంట్ లేదు, లిటరల్లీ చెప్పాలంటే మా ఇంటికి ఫోన్ చేసి ఏడ్చిన అప్పుడు.